అంటే ఒక కల్మషం లేని మనిషి ఉన్నారు అంటే నేను ట్రావెల్ చేసిన వ్యక్తుల్లో అంటే విశాల్ అన్న. దట్ ఈస్ ద ట్రూత్. అన్నయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. హీ లవ్స్ మీ అలాట్, ఐ లవ్స్ హిమ్ అలాట్. దట్స్ మై అవర్ పర్సనల్ రిలేషన్. దట్ కమింగ్ అబౌట్ దిస్ పిక్చర్, అంటే నేను ట్రైలర్ చూసినప్పుడు అనిపించిందండి, అంటే దిస్ ఈస్ గోయింగ్ టు బీ సమ్వాట్ ఒక స్పైసీ థ్రిల్లర్ మూవీ లాగా అనిపించింది. కొంచెం ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ లాగా అనిపించింది. అంటే కొత్త జానర్ని ఏదో అటెంప్ట్ చేశారా అనిపించింది. మేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ ఆసమ్, చాలా బాగా అనిపించినాయి ప్రొడక్షన్ వాల్యూస్. కానీ ఐఎమ్ షూర్ దిస్ ఈస్ గోయింగ్ టు రాక్ ద బాక్స్ ఆఫీస్, ఐ థింక్ సో. చక్ర అనే దానికి నాకు అర్థం కావట్లేదు అనే, ఇది హూ విల్ ఎక్స్ప్లెయిన్ అనేది అర్థం కావట్లేదు. అంటే వీళ్ళు అంటే మామూలుగా మనకు మేజర్స్కి ఇస్తారు కదా, అంటే మిలిటరీలో పరమవీర్ చక్ర. సో ఏంటి అనేది నాకు క్యూరియాసిటీ స్టిల్ ఉంది, అది ఎవరు రివీల్ చేస్తారో. ఐ రిక్వెస్ట్ ద డైరెక్టర్, వెన్ యూ స్పీక్ సే అబౌట్ సంథింగ్ అబౌట్ దిస్ చక్ర టైటిల్. వెల్కమ్ టు టాలీవుడ్ అండి నారాయణ్ గారు. ఐ హోప్ ఆఫ్టర్ దిస్ ఫిలిం యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ నెక్స్ట్ లెవెల్ in Tollywood as well as in Tamil Nadu also, I have. Hello everybody, very good evening. Firstly, నాకు చేతులు కాళ్ళైతే వణుకుతున్నాయి because it's been a pleasure to stand before all of you and especially before my favorite actor Vishal garu. I mean, I'm extremely nervous, sir, and it's an honor to meet you today. And definitely, Chakra is going to create a great record, I feel so. ఎందుకంటే చిన్నప్పటి నుంచి we keep watching great films and Vishal garu definitely ఒక ట్రెండ్ సెట్ చేశారు to make films more successful and have that content oriented films. So Chakra definitely it will create a mark, I'm so sure about it. And thank you so much. And definitely నాకు ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. And Geeta, where are you? చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. I mean, launching something is like a big thing for me. But yeah, definitely I would love to do it for the favorite actor. విశాల్ అన్న, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్. పూజ మూవీ నేను థియేటర్లో మిస్ అయ్యా, దాని తర్వాత టీవీలో చూశాను. చూసినప్పుడు నేను యాడ్స్ కూడా మిస్ అవ్వలేదన్న. మళ్ళీ ఎక్కడ సినిమాలో మెయిన్ కంటెంట్ పోతుందేమో అని చెప్పి అంత ఎక్సైట్మెంట్తో చూశాను. ఈ మూవీ దానికన్నా ఎక్కువ అనిపిస్తుంది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసి నాతో ఇంత మంచి వీడియో లాంచ్ చేయించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండి. విశాల్ సార్, పందెంకోటి టైం నుంచి హ్యావ్ బీన్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూర్స్. తెలుగులో మీకున్న యూనిక్ మార్కెట్, ఎవ్రీబడి నోస్ ఇట్. మీరు ఆల్వేస్ ఎంకరేజ్ ఇన్నోవేటివ్ కంటెంట్. ఐ రియలీ హార్ట్ఫుల్లీ విష్ దట్ మీరు చాలా ఫిలిమ్స్ ఇక్కడ రిలీజ్ చేయాలి. ఆల్సో ప్లీజ్ మేక్ ఏ డైరెక్ట్ ఫిలిం. అండ్ ఆనంద్, యూఆర్ ఎ రియలీ గుడ్ ఫ్రెండ్. యువర్ ఇన్నోసెన్స్ అండ్ యువర్ ప్యాషన్ ఫర్ సినిమా is clearly visible. I can see that the promos are very exciting. I really heartfully wish all the best to you. Please keep making, sir. Thank you. All the best. ఇది నా మీద పడుతున్న మొదటి మీడియా వెలుగు. ఇది చాలా భయంతో ఉంది, ఎలా మాట్లాడబోతున్నాను అని. కొంచెం గ్యాప్ ఇచ్చి మాట్లాడతాను, తప్పుగా అనుకోకండి. సినిమా గురించి మాట్లాడే ముందు విశాల్ గారి గురించి మాట్లాడాలి. ఎక్కడో ఉన్న నన్ను ఈ స్థాయికి ఆయన తీసుకొచ్చారు. ఈ సినిమా ఇంత గొప్పగా ఈరోజు వచ్చిందంటే ఎవరైనా కథ రాయొచ్చండి. ఎవరైనా అసలు ఏ అసిస్టెంట్ డైరెక్టర్ అయినా మొదటి సినిమా గెలవాలన్న కసితో కథ రాయొచ్చండి. ఆ కథకి తగ్గినట్టు ఒక డైరెక్టర్కి ఏం చెయ్యాలో, ఒక డైరెక్టర్కి ఎలాంటి టెక్నీషియన్ ఇస్తే ఈ కథ ప్రాపర్గా వస్తాయో అలాంటి టెక్నీషియన్స్ నాకు ఇచ్చారు. నాకు అంత బ్యాక్ బోన్గా ఉండి ఈ సినిమాని ఇంత బాగా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, లవ్ యూ సార్. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక్కొక్క సీన్, ఒక్కొక్క సీక్వెన్స్ చాలా థ్రిల్గా ఉంటాయండి. రాసేటప్పుడు ఇది ఎలా తీయబోతున్నాం చాలా భయపడ్డానండి. కానీ విశాల్ గారు లాంటి ఒక హీరో దొరికిన తర్వాత ఇంకా భయమే లేదండి. నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. అందరు టెక్నీషియన్స్ ఒక కొత్త డైరెక్టర్కి పనిచేసాము అని లేకుండా కథ కోసం, కథ విని, కథ నచ్చి అందరూ చాలా క్రియేటివ్గా పనిచేశారు. బాలసుబ్రహ్మణ్యం గారు సినిమాటోగ్రఫీ నుంచి, అణలరసు గారు ఫైట్స్ చాలా బాగా చేశారు. యువన్ శంకర్ రాజా గారు అంత బాగా మ్యూజిక్ ఇచ్చారు. డెఫినెట్గా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అందరూ చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. అందరికీ చాలా ఇష్టమైన సినిమాలా ఉంటుందని ప్రామిస్ చేసి చెప్పగలను యాజ్ అ డైరెక్టర్గా. అగైన్ నేను థ్యాంక్స్ చెప్తున్నది విశాల్ గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, లవ్ యూ సో మచ్ సార్.
నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ నన్ను నా కథని నమ్మి ఇచ్చేందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. First of all, thank you, Pawan and Meghna, for making it for this. Thank you. But please, కూర్చోండి. I wish you all the very best. మీ సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ అవబోతుంది చెప్పారు. I wish you all the grand success and a great future to both of you. మా అన్నయ్య బిఏ రాజు గారికి నా ధన్యవాదాలు. ఎప్పుడు పాజిటివ్ అయిన మెసేజ్, ఆయన మెసేజ్ చూసిన వెంటనే ఒక అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు నేను రమణ మేమందరూ హ్యాపీగా అది అన్నీ కష్టాలన్నీ మర్చిపోయి హ్యాపీగా వచ్చి గడుపుతాం. బికాజ్ దట్ పాజిటివిటీ ఆయన దగ్గర ఉన్న పాజిటివిటీ నాకు చాలా నచ్చింది. ఇన్ని సంవత్సరాలు నా సినిమాలన్నీ ఆయన చూసుకుంటున్నారు, ఆయన సినిమాలాగా చూసుకుంటున్నారు. ఇది ఏదో విఎఫ్ఎఫ్ ప్రొడక్షను, మనం ఒక పిఆర్ఓ అలా కాదు, ఇది నా ప్రొడక్షను, నా సినిమా అని ప్రతిసారి ఆయన తీసుకున్న ప్రయత్నం వచ్చి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ గీత. రియలీ మీ పంచ్ డైలాగ్స్ యూజ్ చేసుకోవచ్చు సినిమాకి. ఇప్పుడు భర్తకి అని చెప్పారు కదా ఒక డైలాగ్, అది యూజ్ చేసుకుంటాను నేను నెక్స్ట్. ఇది యూజువల్గా నేను చీఫ్ గెస్ట్ అందరినీ పిలుస్తాను, నా ఫ్రెండ్స్ అందరూ. ఇప్పుడు చూసిన వెంటనే అందరూ ఫోన్ చేస్తారు, ఎందుకు రా నన్ను పిలవలేదు, ఎందుకు పిలవలేదని. నిజంగా దిస్ టైమ్ మీడియా ఇస్ మై చీఫ్ గెస్ట్. అందరూ మీడియా తరపున వచ్చిన అందరూ మీరే చీఫ్ గెస్ట్లు ఈ ఈవెంట్కి. విశాల్ చక్ర అనే సినిమా ఫస్ట్ టైం యాక్చువల్గా హిందీ కూడా ఒకే సమయం రిలీజ్ అవుతుంది నాకు థియేట్రికల్గా. సో విశాల్ చక్ర వచ్చి February 19 థియేటర్కి వచ్చేది నాకు ఫైనల్గా ఒక ప్రొడ్యూసర్గా కాదు, ఫస్ట్ ఒక నటుడుగా ఒక పెద్ద రిలీఫ్. ఎందుకంటే థియేటర్లో ఆ క్లాప్లు, నేను యాక్చువల్గా టికెట్ ఓపెన్ చేసింది ప్రసాద్ ఐమాక్స్. నేను నేల టికెట్ ఒకటిని, నేను ఎప్పుడు శ్రీరాములు కానీ చంద్రకళ మూసాపేటలోనే సినిమా చూస్తాను, అది నేను ఓపెన్గానే చెప్తాను. కానీ మీరు నేను కనపట్టలేరు నేను చూసేది. నేను వెళ్ళి చూసి అక్కడ ఉన్న కమెంట్లు, థియేటర్లో ఉన్న కమెంట్లు వేరెక్కడ దొరకదండి జోకులు. థియేటర్లో ఉండే జనాలు ప్రేక్షకులకు కమెంట్ భలే ఉంటుంది. నేను అదే చూసి లైక్ ఆనందిస్తాను. కాలేజ్ నుంచి నేను ఎప్పుడు డైరెక్టర్ అవ్వాలని కోరుకున్నానో, నాకు గుడి అనేది థియేటర్ని నేను ఫిక్స్ అయిపోయాను. నా గుడి అనేది థియేటర్ నా గుడి. నేను అక్కడే కూర్చుని అక్కడే నేర్చుకుని ఒక్కొక్క డైరెక్టర్ సినిమా చూసి ప్రేక్షకులకి ఏది నచ్చుతుంది, ఏది నచ్చదు, ఎలాంటి సినిమాలు తీయాలి అంటే ప్రోగ్రెసివ్గా. ఇట్స్ బిన్ 16 years since I've been in the industry. This is a very important film in my career. అంటే కొన్ని సినిమాలు చూసేసి బాగుంది అని చెప్పి మర్చిపోతారు, కానీ కొన్ని సినిమాలు వచ్చి 10 సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమా వేసి చూద్దాం అని చెప్పి కొన్ని సినిమాలు ఉంటాయి. అలాంటి లిస్ట్లో ఈ సినిమా తప్పకుండా ఉంటుందని నేను నమ్ముతున్నాను, విశాల్ చక్ర. I should thank my director Anand for putting all his hard work. Definitely it will not go waste. He has a bright future. And నాకు ఎప్పుడు గర్వంగా ఉంటుంది నేను ఇంట్రడ్యూస్ చేసే డైరెక్టర్లు కానీ, ఇంట్రడ్యూస్ చేసే టెక్నీషియన్స్ కానీ, ఇంట్రడ్యూస్ చేసే ఆర్టిస్ట్ కానీ మా బ్యానర్ తరపున నాకు ఎప్పుడు సంతోషంగా ఉంటుంది వాళ్ళు when they are doing very well in their career. I thank all my technicians in this, and ముఖ్యంగా I should thank my friend Ramna Nanda. అంటే ఎవరు అంత బూతులు అన్ని తిట్లు తీసుకోలేదు నా దగ్గర, మొత్తం తీసుకుంది వీడే. ప్రతిరోజు సినిమా షూటింగ్ నుంచి సినిమా లాస్ట్ ఇప్పుడు కూడా బయలుదేరే ముందు కూడా, ఇప్పుడు నెక్స్ట్ 1 week ఉంది కదా మాకు, 3 లాంగ్వేజ్ అంటే మామూలు విషయం కాదు. సో వాడే అన్ని నా స్ట్రెస్ అంతా తీసుకుంటాడు. సో ఐ థ్యాంక్ మై ఫ్రెండ్స్ రమణ నంద అండ్ ఆడ కూడా ఉన్నాడు మొన్న తెలుగు అక్కడ అందరూ పంచుకున్నారు పనులు, వీడు ఒకటే చేయలేడు విషయాలు, స్ట్రెస్ పంచుకుందాం అని చెప్పి తీసుకున్నారు. సో ఐఎమ్ గ్లాడ్ దట్ ఐవ్ గాట్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ బ్రదర్ నరేందర్ జే మీడియా ఇంత మంచి ఈవెంట్ మీరు చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ సిలీ మాంగ్స్ బీయింగ్ అసోసియేటెడ్ విత్ అస్.
యాజ్ డిజిటల్ పార్ట్నర్. అండ్ ఎస్, ఇది నేను ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. తప్పకుండా February 19th మేము చెప్పిన ప్రతి విషయం సినిమాలో ఉంటుందని నమ్మకం ఉంది. మీరు తప్పకుండా, యూజువల్గా తమిళ్లో నేను ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు పైరసీ గురించి నేను చెప్తాను. ఇక్కడ నేను ఎప్పుడు ఒక మాట ఒక్కసారి కూడా నేను చెప్పను, ఎందుకంటే మీ ఇక్కడ పైరసీ అనేది లేదు. ఎప్పుడు థియేటర్కి వెళ్ళి చూస్తారు సినిమాలు. రిపీట్ ఆడియన్స్ అనేది ఇక్కడ ఎక్కువ నేను నేను చాలా సినిమాల్లో చూశాను. సో తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. నా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ థ్యాంక్ యూ సో మచ్. రైట్ ఫ్రమ్ మై తమ్ముడని చెప్పాలి, సీను, రైట్ ఫ్రమ్ సీను, అందరూ, రాజా, మన శోభన్ గారు తరపున వచ్చిన ఆయన, అండ్ ఎవ్రీ వన్, సురేష్ పిక్చర్స్ అండ్ ఉషా పిక్చర్స్, ఏలూరు ఉషా పిక్చర్స్ వాళ్ళు అందరికీ నా ధన్యవాదాలు. ఎవరైనా పేరు వదిలిస్తే తప్పుగా అనుకోమాకండి. మీకు అందరికీ నేను హామీ ఇస్తున్నాను, ఈ సినిమా డెఫినెట్గా మీకు ఒక జాక్పాట్ కొడుతుంది, తప్పకుండా కొడుతుంది. అది వచ్చి 20th మార్నింగ్ we will all be meeting with a very happy face. I thank the మీడియా నాకు నచ్చిన ఒక విషయం ఏమంటే, ఇదే చోట్లో ఇదే వేదికలో ఎవరైనా కొత్త అబ్బాయి నిలబడితే కూడా ఇన్ని కెమెరాలు ఉంటాయి, ఇంత ఆదరణ ఉంటుంది. అదే నాకు నచ్చిన విషయం. మీరు పెద్ద హీరోలు, పెద్ద ఆర్టిస్టులు కాకుండా చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్ట్కి ఒకేలాగా మీరు ఇచ్చిన ఆదరణ వచ్చి హ్యాట్స్ ఆఫ్ టు మీడియా. థ్యాంక్ యూ సో మచ్. అడిగే ఒకే విషయం, నేను యాక్చువల్గా నాకు ఒకే ఒక విషయం ఐ హేట్, నేను అది ముందుగానే చెప్పవలసింది, బట్ మర్చిపోయాను. బొకేలు కొన్ని వేస్ట్ చేయమాకంటే నేను చెప్పాలనుకున్నాను. మామూలుగా నేను ఒక ఫంక్షన్ పెడితే ఒక బొకేలకి ఒక 14,000 ఖర్చు అవుతుంది. ఇది ఎలాగో డిక్కీలో వేసేస్తారు, మర్చిపోతారు. దానికి బదులా 2 పిల్లలకి 2 ఆడ పాపల ఎడ్యుకేషన్కి మేము ఎప్పుడు VFF తరపున మేము ఆ డబ్బులు ఇచ్చేస్తాం, 1 సంవత్సరం ఎడ్యుకేషన్కి. ఎందుకంటే ఇది వేస్ట్, బొకేలు వచ్చి రేపుతో అయిపోతుంది ద లైఫ్ టైమ్ ఆఫ్ ఇట్. బట్ ఒక ఆడపిల్ల ఎడ్యుకేషన్ 1 yearకి వచ్చి యూస్ అవుతుందంటే ఇట్స్ సంథింగ్. సో డెఫినెట్గా ఇన్స్పైట్ ఆఫ్ బయింగ్ ద బొకేస్, నేను రెగ్యులర్గా చేసినట్టు ఒక 2 పాపల ఎడ్యుకేషన్కి నేను ఐ విల్ బీ డూయింగ్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్ టు క్లియర్ ది ఎయిర్, ఇప్పుడు ఇది కాంట్రవర్షియల్గా మేము స్నీక్ పీక్లో చూపించింది. ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ ఆన్ యూట్యూబ్ అండ్ ఎవ్రీథింగ్. చాలామంది అనుకుంటారు ఇట్ విల్ బీ సంథింగ్ లైక్ ఐఎమ్ యాంటీ బీజేపీ, నేను అగేన్స్ట్ మోడీ గవర్నమెంట్, అందుకే వచ్చి వెల్కమ్ టు డిజిటల్ ఇండియా అని చూపిస్తున్నాం. ఈ ఆధార్ కార్డ్ గురించి చెప్పాడు, నెక్స్ట్ రైతుల గురించి చెప్పాడు, నెక్స్ట్ సైబర్ క్రైమ్ గురించి చెప్తున్నాడు. ఇప్పుడు ఏమంటే స్విస్ బ్యాంక్లో ఉన్న డబ్బులు ఇంకా రాలేదనేది ఆ విషయం కూడా చెప్తున్నాడు. ఇదంతా జరిగిన విషయాలు ధైర్యంగా ఒక నటుడిగా ప్రజలకి చెప్పాలనే బాధ్యత నాకు ఉంది, నేను చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళంత వరకు మీరు కూడా ఈ సమాజానికి ఏదో ఒక విధంగా మంచిది చేయండి నేను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. ఒక ఫైనల్ క్వశ్చన్ సార్, ఎప్పుడు సార్ స్ట్రైట్ తెలుగు ఫిలిం వచ్చేది? నేను అదే సెప్టెంబర్తో నా డైరెక్షన్ ఫస్ట్ డైరెక్టోరియల్ డెబ్యూ Detective 2 అయిన తర్వాత ఐఎమ్ ఫినిషింగ్ ఆఫ్ ఆల్ మై కమిట్మెంట్స్ ఆన్ యాక్చువల్ వి స్టార్ట్ షూట్ ఇన్ November అండ్ 2022 సంక్రాంతికి రిలీజ్ యాక్చువల్గా ప్లాన్ చేసాం, బట్ 2 short notice. సో నెక్స్ట్ ఇయర్ ఉగాదికి నా స్ట్రైట్ తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది. అది ఆల్రెడీ ఇట్స్ అండర్ ప్రీ ప్రొడక్షన్ అండ్ వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ దట్. సో September or October I'll start shoot for that.